జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా కీలకమైన శాఖల్ని తీసుకున్నారు. ఆయనకు పంచాయత్ రాజ్, త్రాగునీటి సరఫరా, గ్రామాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణ శాఖల్ని అప్పగించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖల్ని పట్టుబట్టారంట. ముఖ్యంగా ఈ శాఖల్లో తాగునీటి సరఫరాను అడిగి మరీ తీసుకున్నారట. జనసేనని తాగునీటి సరఫరా బాధ్యతల్ని తీసుకోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఓ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అరకు ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లారు. 4 గంటల పాటు అక్కడి ప్రజలతో మాట్లాడి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో జరిగిన సంఘటన పవన్ గుర్తు చేసుకున్నారు. అరకు నుంచి తిరిగి వస్తుంటే మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారు. నేను వెంటనే కారు నుంచి కిందికి దిగాను. వారిలో ఓ 70 ఏళ్ల మహిళ తాగునీళ్లు సరఫరా లేదని చెప్పారు. మేం ఎలాంటి నీళ్లు తాగుతామో చూడు అంటూ నన్ను వెంటబెట్టుకొని తీసుకెళ్లారు. ఊరెక్కడా అని అడిగితే దగ్గరలోనే ఉందని చెప్పారు. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాం. 7 కిలోమీటర్లు నన్ను నడిపించారు. రోడ్డు కూడా సరిగ్గా లేదు. అక్కడ తాగే నీళ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. పురుగులు, క్రిములు ఆ నీళ్లలో తిరుగుతున్నాయి. ఆ నీళ్లను వడగొట్టుకొని తాగుతున్నామని ఆమె చెప్పారు. మనమున్న సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆవిడ తాగేందుకు కొంచెం నీళ్ళివ్వండి బాబు, మాకేం వద్దు అని నన్ను అడిగింది. అది కూడా ఇప్పుడు అడగను. రేపు ప్రభుత్వంలోకి వస్తే మా ఊరిని గుర్తుపెట్టుకో చాలు అని చెప్పారు అని పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగిన విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో ప్రస్తావించారు. అరకు వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని. మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుకోండి. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు త్రాగునీటి సరఫరా శాఖ బాధ్యతల్ని కూడా తీసుకున్నారు. దీంతో ఈ వీడియోను జన సైనికులు వైరల్ చేస్తున్నారు. ఆ పెద్దావిడ చెప్పిన మాటలు విని ఆమె కోసం ఈ తాగునీటి సరఫరా శాఖ తీసుకున్నారా అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆ పెద్దావిడకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని జన సైనికులు పవన్ కళ్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆయన కోరుకున్నట్లే కీలకమైన పంచాయత్ రాజ్, గ్రామాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతల్ని అప్పగించారు. పంచాయత్ రాజ్, గ్రామాభివృద్ధి శాఖలను టీడీపీకి చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆ శాఖల్ని ఆయనకు కేటాయించారు. జనసేన మూల సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన ఒకటి. ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ, పర్యావరణ శాఖలను ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు.